సరే అయితే యేసుక్రీస్తు తండ్రి ఎవరో తెలియదన్నావుగా. యేసుక్రీస్తు పవిత్ర పిశాచికి పుట్టాడని బైబిల్లో రాసుందని అన్నావుగా. మీరు నమ్మిన ఆరాధ్య దైవం శ్రీరామునికి తండ్రి ఎవరో చెప్పండి. ఆయన ఎవరికి పుట్టాడో చెప్పండి. మంత్రులు గారు అలా మౌనంగా ఉండిపోయారే, ఆయన గారు అడుగుతున్నారుగా, సమాధానం చెప్పండి. మన శ్రీరాముని తండ్రి ఎవరో రామాయణ ప్రకారం చెప్పండి పంతులు గారు. వాల్మీకి రామాయణము బాలకండము 13 నుండి 16 సర్గములలో వ్రాయబడిన ప్రకారము దశరథునికి అనేక మంది భార్యలున్నాను, సంతానం మాత్రం కలగలేదు. అతడు అశ్వమేధ యాగము మరియు పుత్ర కామేష్టి యాగము చేయగా యజ్ఞకుండము నుండి సాటిలేని కాంతి గల ఒక మహాభూతము ప్రత్యక్షమై దేవతలు వండిన పాయసము దశరథునికిస్తుంది. ఆ పాయసము దశరథుడు తన భార్యలకు ఇవ్వగా మొదటి భార్య అయిన కౌసల్యకు శ్రీరాముడు పుట్టాడు. పంతులు గారు చెప్పిన దానిని బట్టి శ్రీరామునికి తండ్రి ఎవరో తెలిసిందా తమ్ముడు? ఆయన ఎవరికి పుట్టాడో చెప్పగలవా? దశరథునికి పాయసమిచ్చింది ఎవరో చెప్పగలవా? పాయసంతో పిల్లలు పుట్టగలరని రుజువు చేయగలవా? ఏ తమ్ముడు సైలెంట్ అయిపోయావే? వీటికి మీ దగ్గర సమాధానం ఉందా? ఉంటది